మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనకు వెళ్తున్నారంటే చంద్రబాబు సర్కార్ వెన్నులో వణుకు పుడుతోంది. జగన్కు వస్తున్న ప్రజాదరణని చూసి జీర్ణించుకోలేక అదే పనిగా కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారు. Z+ కేటగిరీ భద్రతలో ఉన్న మాజీ ముఖ్యమంత్రికి ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ కల్పించకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. చంద్రబాబు ప్రభుత్వ తీరును తప్పుబడుతూ వారు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. అరాచక ప్రదేశ్గా మారిపోయిన ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాక్షస విధానాలు రాజ్యమేలుతున్నాయి. సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పర్యటనల మీద కూడా రెడ్ బుక్ ను ప్రయోగిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. జగన్ క్షేత్రస్థాయి పర్యటనలపై కుట్రలు చేస్తోంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించేందుకు వైఎస్ జగన్ వెళ్లిన సమయంలో ఎక్కడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయకపోవడం చంద్రబాబు ప్రభుత్వ తీరును ప్రతిఫలిస్తోంది. జగన్ తూర్పుగోదావరి జిల్లా పర్యటన రోజు హెలీప్యాడ్ దగ్గర ఒక్క పోలీసు అధికారి కూడా కనపడం లేదు. దీంతో పెద్ద ఎత్తున వచ్చిన జనం నేరుగా బ్యారికేడ్లను కిందకు నెట్టేసి హెలికాప్టర్ వరకు తోసుకువచ్చారు. హెలికాప్టర్ను కూడా చుట్టుముట్టారు. దీంతో జగన్ భద్రతపై అందరిలో ఆందోళన నెలకొంది. రోడ్డుపై వాహనాలు కూడా భారీగా నిలిచిపోవడంతో ట్రాఫిక్కు మరింత అంతరాయం కలిగింది. ఈ పరిస్థితుల్లో జగన్ కారు చాలాసేపు ఆ ట్రాఫిక్లో చిక్కుకుపోయింది. ముందుకు కదల్లేదు. హెలీప్యాడ్ నుంచి పొగాకు కొనుగోలు కేంద్రం వరకు మొత్తం 2.6 కిలోమీటర్ల దూరం ఉంది. ఆ దారి పొడవునా ఎక్కడా కూడా ఒక్క ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ కనపడం లేదు. ప్రజల రాకపోకలను నియంత్రించేందుకు జగన్ వాహనానికి ముందు రోప్ పార్టీని కూడా ఏర్పాటు చేయలేదు. భద్రతతో కూడిన మార్గాన్ని ఏర్పాటు చేయలేదు. తగిన సంఖ్యలో పోలీసు సిబ్బందిని కూడా మోహరించలేదు. వేలాది మంది రైతులు కార్యకర్తలు హాజరైనప్పటికీ పొగాకు కొనుగోలు కేంద్రం వద్ద ఆయన చుట్టూ కనీస భద్రతా వలయం అంటే సెక్యూరిటీ కార్డన్ ఏర్పాటు చేయలేదు. జగన్ రాక గురించి ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ Z+ కేటగిరీ రక్షణలో ఉన్న మాజీ ముఖ్యమంత్రికి కల్పించాల్సిన విధంగా కనీస భద్రతా ప్రమాణాలు ఒక్కటి కూడా పాటించలేదు బాబు సర్కార్. ఈ సంఘటన ఒక్కటే కాదు, జగన్మోహన్ రెడ్డి ప్రతి ప్రజా కార్యక్రమంలో ఇలాంటి భద్రతా వైఫల్యాలు వరుసగా చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గత పర్యటనల సమయంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ నేతలు హైకోర్టులో పిటిషన్ వేశారు. అప్పుడు ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయింది. మాజీ ముఖ్యమంత్రికి ప్రోటోకాల్ ప్రకారం ఉండాల్సిన సెక్యూరిటీని ఖచ్చితంగా కల్పించాల్సిందేనని ఆదేశించింది కూడా. అయినా ముఖ్యమంత్రి చంద్రబాబులో మార్పు కనబడటం లేదు. మాజీ ముఖ్యమంత్రికి తగిన భద్రత కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైన బాధ్యత. అయితే ఆ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం నిర్వర్తించకుండా పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చూపుతోంది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీకి చెందిన ఎంపీలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి మరోసారి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన అమిత్ షా రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. వైఎస్ జగన్ ఏ పర్యటనకు వెళ్లినా ఇసుకేస్తే రాలనంతగా జనం తరలి వస్తున్నారు. జగన్కు ఉన్న ప్రజాభిమానాన్ని చూసి చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆకాశమే హద్దుగా వస్తున్న ప్రజాదరణ చూసి ఆయన ఓర్వలేకపోతున్నారు. అందుకే జగన్ పర్యటనలపై ఆంక్షల కత్తి పెట్టి వేధిస్తున్నారు. ఒకవైపు జనాన్ని రానియకుండా చేసేందుకు పోలీసులను ఉసిగొల్పి ప్రజలను ఆపే ప్రయత్నం చేస్తూనే మరోవైపు జగన్కు భద్రత కల్పించకుండా అత్యంత దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు చంద్రబాబు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్ల కారణంగా ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన సెక్యూరిటీని ఇవ్వకుండా పోలీసు అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వరుసగా తప్పుల మీద తప్పులు చేస్తూ వైఎస్ జగన్ సెక్యూరిటీ విషయంలో చంద్రబాబు సర్కారు మరింతగా దిగజారుతోంది. మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతగా ఉన్న ఒక జన నేతకు తగిన రీతిలో సెక్యూరిటీ ఇవ్వకపోతే న్యాయ పోరాటం చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు మరోసారి ఫిర్యాదు చేసిన ఈ నేపథ్యంలో చంద్రబాబు సర్కారులో ఏమైనా మార్పు వస్తే సరే, లేకుంటే నేరుగా సుప్రీంకోర్టు తలుపు తట్టేందుకు పార్టీ లీగల్ సెల్ సన్నద్ధమైందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.